ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత కిచెన్. సో ఈ రోజు వచ్చేసి నేను మీకు ఇతికిన బేలే రైస్ అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నా. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసేసి ఇందులోకి పలావాకు అండ్ చెక్క, లవంగి, మొగ్గు, సో ఈ మూటిని యాడ్ చేస్తున్నా. వేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి ఆయిల్‌లో. అండ్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంత జీరా కూడా యాడ్ చేసుకొనేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఆయిల్‌లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొనేసి, అలాగే ఒక 4 లేదా ఒక 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొనేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకొనేసేయండి ఫస్ట్. అలాగే ఒక 2 ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొనేసి, సో ఆయిల్‌లోకి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. అలాగే ఒక 1 క్యాప్సికమ్ కట్ చేసి యాడ్ చేస్తున్నా. క్యాప్సికమ్ కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి, సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నా. వేసేసి ఆయిల్‌లో ఒక 1 మినిట్ అలా ఫ్రై చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సో మనం ఇతికిన బెల్లం యాడ్ చేస్తున్నాం. అంటే అన్నం గింజలతో పట్టు తీసేసి యాడ్ చేస్తున్నాం. వేసేసి ఆయిల్‌లో ఇవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకునేసేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమాటోస్‌ని సన్నగా కట్ చేసుకునేసి యాడ్ చేస్తున్నా. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. టమాటోస్ కూడా కొంచెం మనకి ఆయిల్‌లో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సో ఇంకా ఇందులోకి మసాలాలు యాడ్ చేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఇందులోకి మనము ఎంత కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేస్తాం. వాటర్ అనేది యాడ్ చేసేసిన తర్వాత సాల్ట్ అనేది ఎంత కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకోండి మీరు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నా. సాల్ట్ అనేది వేసేసి ఒకసారి మిక్స్ చేసి, అలాగే వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యంని వాష్ చేసుకునేసి యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు బియ్యంని యాడ్ చేద్దాం. వేసేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా కొత్తిమీరని యాడ్ చేయండి. వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 1 విజిల్ పెట్టుకుంటే మనకి ఇతికిన బేలే రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్ అనిపిస్తుంది. అండ్ ఈజీ ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేసుకునేయచ్చు. ఒకసారి తప్పకుండా మీరు ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేయండి. ఇంకా ఈ సీజన్లో అయితే ఒకసారి మీరు చేయాలి. సో ఇంకా ఫైనల్గా మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకునేద్దాం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. బై గాయ్స్.